కామారెడ్డి జిల్లాలో 2 రోజుల్లో వందలాది వీధి కుక్కలను చంపిన కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో నిందితుడిని ట్రేస్ చేశారు. 2 ఇన్స్పెక్టర్లు అతన్ని అరెస్టు చేసేందుకు ఏపీకి వెళ్లినట్లు తెలిపారు అధికారులు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే కుక్కలను కోతులను తరిమి కొడతామని సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు కుక్కలను చంపాలని చెప్పారు. ఈ కేసులో నిందితుడిని తప్పించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారన్నారు. ఆయా గ్రామాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, కేసు విచారణకు కూడా స్థానికులు సహకరించడం లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జంతు ప్రేమికులు ఏదులాపురం గౌతమ్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా కుక్కలను చంపి పాతి పెట్టినట్టు ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు గౌతమ్. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెల 12న 3 సర్పంచులతో పాటు కుక్కలకు విషపు టాబ్లెట్స్ ఇచ్చిన ప్రధాన నిందితుడిపై కేసు నమోదు చేశారు. 13న భవానీపేట, పాల్వంచ, ఫరీదాపేటలో 150 కుక్కల మృతదేహాలను జేసీబీతో బయటకు తీయించారు. వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. తర్వాత ఫరీదాపేటలో మళ్లీ తనిఖీలు చేపట్టి మరో 50 కుక్కలు హత్యకు గురైనట్లు గుర్తించారు పోలీసులు. కేవలం కామారెడ్డి జిల్లాలోనే కాకుండా మిగతా ప్రాంతాలను పూర్తి సమన్వయంతో కుక్కలను హతమారుస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇక హనుమకొండ జిల్లా సాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లోనూ విషపు ఇంజెక్షన్స్ ఇచ్చి 300 కుక్కలను చంపినట్లు నిర్ధారించారు. ఈ కేసులో మహిళా సర్పంచులు, వారి భర్తలు, పంచాయతీ సెక్రటరీలతో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు సాయంపేట పోలీసులు. అయితే 300 కుక్కలను చంపినట్లు ఫిర్యాదులందగా ఇప్పటికి 110 కుక్కల హత్యను అధికారికంగా నిర్ధారించారు పోలీసులు.